హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ స్టేట్ బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ సినిమా గురించి బా. నిజానికి కింగ్డమ్ సినిమా 31వ తారీఖున అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయం భయ. అయితే కింగ్డమ్ సినిమాకి ఇప్పటిదాకా అసలు ఏ సినిమాకి లేనంత హైప్ అయితే వచ్చింది భయ. ఓన్లీ వన్ దానికి కారణం మన విజయ్ దేవరకొండ అన్న, అలాగే మన అనిరుద్ గారు అని చెప్పేసి చాలామందికి అయితే తెలిసిన విషయమే. నాకు తెలిసినంతవరకు ఈ సినిమాలో మన విజయ్ దేవరకొండ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఒక పీక్స్లో ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, నేను ఇంతకుముందు పెట్టిన వీడియోల్లో అసలు విజయ్ దేవరకొండ అన్నకి అసలు యాక్టింగ్ రాదు, ఓకే మోడలేషన్ ఉంటుంది అదేది అని చెప్పేసి చాలామంది అయితే కింద కామెంట్లో పెట్టారు. అలాగే చాలా అంటే ఎంబారెసింగ్గా మాట్లాడారు ఆయన గురించి అని చెప్పేసి నాకైతే అర్థమైంది ఆ కామెంట్లో మాత్రమే. నాకు తెలిసినంత వరకు ఆయన యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనమైతే సరిగ్గా చూడలేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పుడు ఈ కింగ్డమ్ సినిమాతో అసలైన యాక్టింగ్ కావచ్చు, అసలైన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన అనేది ఏంది అనేది మనకైతే చూపిస్తాడని చెప్పేసి మాత్రం నాకైతే అర్థమవుతుంది భయ్య. అలాగే ఈ సినిమాకి పర్టికులర్గా ఎందుకు ఇంత హైప్ వస్తుంది అంటే మాత్రం కేవలం మన అనిరుద్ గారు అలాగే మన విజయ్ దేవరకొండ అన్నయ్య భయ్య. వీళ్ళిద్దరినీ అసలు మ్యాచ్ చేసేవాడే లేడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రౌడీ బాయ్కి ఆ రౌడీ మ్యూజిక్ అన్న టైప్లో అనిపించింది నాకు. ఇప్పటి వరకు చూసిన ఆల్బమ్స్లో కూడా ఇది ద బెస్ట్గా నిలుస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే ఓన్లీ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే సినిమా హిట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అసలు నెక్స్ట్ లెవెల్కి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుపోతుంది. అలాగే మన విజయ్ దేవరకొండ అన్న ఒక లెవెల్కి అయితే తీసుకుపోతాడు, మన గౌతమ్ గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి పర్టికులర్గా ఎందుకు ఇంత హైప్ వచ్చింది అని కూడా చాలామంది అయితే కుళ్ళుకుంటున్నారని చెప్పొచ్చు భయ్య. అంతేకాకుండా ఇంటర్వ్యూల్లో కూడా మనం చూస్తుంటాము, అసలు విజయ్ దేవరకొండ అన్న ఏదైనా మాట్లాడినా కూడా అసలు భారీగా ట్రోల్ చేస్తారని చెప్పొచ్చు. అయితే నేను కూడా చెప్తాను భయ్య, ఖచ్చితంగా సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. మన విజయ్ దేవరకొండ అన్న కాదు, ఏ హీరో అన్నా ఉన్ని బాగాలేదంటే ఖచ్చితంగా బాగాలేదని చెప్తాను. కాకపోతే ఇక్కడ ఏదైనా కానీ అంటే బాగున్నా కూడా బాగాలేకపోయినా కూడా ఇది ఒక్కటే రివ్యూ మాత్రం చెప్తున్నారు, అది కూడా విజయ్ దేవరకొండ ట్రోల్ చేసినట్టుగా చెప్తున్నారు భయ్య. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా తెచ్చేసి